సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ శ్రీతేజ్కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు చెప్పారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి. సినిమా వాళ్ళను భయపెట్టి సీఎం రేవంత్ మంచి చేసుకోకూడదు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. గురుకులాల్లో మృతి చెందిన పిల్లల కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఇంతవరకు పరామర్శించలేదు. ఓ సర్పంచ్ ఆత్మహత్యకు కారకుడైన సీఎం సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. శ్రీతేజ్ను పరామర్శించిన వారిలో కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నవీన్ కుమార్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. సంఘటన చాలా దురదృష్టకరం. రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రార్థిస్తుంది. సీఎంతో ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ జరిగింది, సెపరేట్ అయిపోయింది. సరే, ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోవచ్చు. అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు. ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి, భయభ్రాంతులతో కాదు, ప్రేమ అభిమానాల మధ్య జరగాలి. ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలి. అందరూ బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో, మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం. సరే, ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చింది ఆసుపత్రి, ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం మాకు అంత కలుస్తారు సరైన సందర్భం కాదు. వి ఓన్లీ ప్రే ద గాడ్. శ్రీతేజ్ బాగా రావాలి, తొందరగా బయటకు రావాలని ప్రార్థిస్తాను. అంటే ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తుంది. సరే, నువ్వు రాజకీయాలు మాట్లాడాలంటే నువ్వు పదే క్వశ్చన్లు, రాజకీయమైన క్వశ్చన్లు వేస్తావు, చెప్తావు, బాగుంది చెప్పకుండా. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా సార్. 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? ఆ 12 రోజులు ఏమైంది? ఇంకోటి, శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. ఆ తల్లిదండ్రులకు కూడా కడుపుకోతాయి కదా. ఆ కడుపుకోతపై గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులు, బీసీ విద్యార్థులు 50 మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు? చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా. చట్టము అందరికీ సమానంగా ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఈ రోజు వరకు దాని మీద కేసు నమోదు కాదు. బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళని అరెస్ట్ చేయలేదు. నువ్వు చట్టానికి అందరూ సమానమే అన్నావు. ఎస్, కరెక్ట్, వీ ఫుల్లీ అగ్రీ.